మరలా ఒక నూతనమైన ప్రారంభాన్ని ఒకరి జీవితంలో ఆయన అనుగ్రహించగలరు అని ఈ రాత్రి నేను మీకు తెలియచేయటానికి ఈ మాటలు చూపిస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు ఏం చెప్తున్నానంటే, వృక్షము నరకబడి అది దాని మొద్దు భూమిలో పాతదైపోయి చీకిపోయి, దాని వేరు కూడా చీకిపోయి, ఇక కనబడకుండా అయిపోయిన, నీటి వాసన తగిలితే చాలు అది మరలా చిగురించి లేత కొమ్మలు వేస్తుంది అని ఈ యోబు గ్రంథంలోని మాట మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా. ఇలాగున యోబు జీవితంలోనే జరిగినట్టు మనం చూడగలుగుతాం. యోబు పరిస్థితులు మీరు గమనించి చూస్తే అంతా అయిపోయింది, ఇంకేమి లేదు అనే పరిస్థితులు యోబు అనుభవించాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చదువుతుంటే, తన కుమారులు విందు చేసుకుంటున్నారు. తన అన్న అయిన అన్నగారి ఇంట తోబుట్టులైన వారు అందరూ విందు చేసుకుంటుంటే ఒక సుడిగాలి వచ్చి వారందరినీ ఎత్తుకుని వెళ్ళిపోయింది. అగ్ని చేత వారు కాల్చబడి ఒక్కరోజునే 10 మంది పిల్లలు చనిపోయారు. తనకున్న పశువులు, ఆస్తి, పనివారు అన్నీ పోయాయి. యోబు ఒకవేళ ఈ రోజున మీ కళ్ళ ఎదుట కనబడితే, యోబు గురించి ఏదైనా ఒక మాట చెప్పండి అని మీతో చెబితే మీరు అంటారు, అంతా అయిపోయిందండి, ఇంకేమి లేదు పాస్టర్ గారు, ఇక ఆలోచించడానికి ఏమి లేదు, యోబుకి ఏమీ లేదు, యోబుకి ఎవరూ లేరు, యోబుకి ఇక ఏమీ జరుగుతుందన్న ఆశ కూడా లేదని చెబుతారు. మీరే కాదు, యోబు యొక్క ఆ భార్య మాట్లాడిన మాటలు మనం 2వ అధ్యాయము 9వ వచనంలో చదువుతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో యోబు భార్య మాట్లాడుతున్న మాట మనం చదువుతాం. అతని భార్య వచ్చి, నువ్వింకను యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి మరణము అయిపో అని చెప్తుంది. ఆ మాట, ఇంకా దేవుణ్ణి పట్టుకునే ఉంటావా? దేవుడు ఇంకా నీకు ఏదైనా చేస్తాడని అనుకుంటున్నావా? ఇంకా నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అని అనుకుంటున్నావా? నీ జీవితంలో ఏదైనా జరుగుతుంది అనే ఆశ ఇంకా ఉందనుకుంటున్నావా? లేదు లేదు, ఏమీ జరుగుతుందని ఇంకా ఆశపడుకో. దేవుడు నీ జీవితంలో ఏదో చేస్తాడని ఎదురు చూడకో. దేవుని దూషించి నువ్వు చనిపో అని చెప్తుంది. అంతా అయిపోయింది, ఇంక నీ జీవితంలో ఏమీ లేదు, ఏమీ మిగలలేదు అని, ఏమీ లేదు అని అనుకోవద్దని ఈ రాత్రి మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేయగలడనంటే, అంతా అయిపోయిన తర్వాత, అన్నీ ఇక కోల్పోయిన తర్వాత, ఏమీ లేదు అనుకునే పరిస్థితుల్లో నుంచి కూడా ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఇక ఎవరు ఏం చేయలేరండి, ఏమీ జరగదండి అని అనుకునే వాటిల్లో కూడా ఆయన నీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. అందుకనే నీ నిరీక్షణ విడిచిపెట్టొద్దు, నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒకవేళ నీ జీవితం నరకబడిన చెట్టులాగా, వేరు భూమిలో పాతదైపోయిన చెట్టులాగా ఉన్నా కూడా ఆ మొద్దులో నుంచి ఆయన నూతనంగా మరల చిగురులు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితాన్ని అలాగే చేశాడు. మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే, యోబు ఏమైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే యోబు జీవితంలో నష్టమైపోయిందో, ఎంత కష్టం అనుభవించాడో దానికి రెట్టింపు, 2 యోబు జీవితాన్ని ఆయన అనుగ్రహించాడని ఆ వచనం చెప్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం ఇప్పుడు అంతా బూడిదైపోయిందండి, అంతా ఇక ఏమీ లేదు, అంతా స్మాష్ అంటుంటారు కదా, అంతా కాలిపోయింది, అంతా పోయింది, మొత్తం అయిపోయింది, ఏమీ లేదు అంటుంటారు కొంతమంది. అలా ఒకవేళ నీ జీవితం బూడిదైపోయినట్టుగా, బూడిద మాత్రమే మిగిలింది, ఏమీ లేదు అన్నట్టు ఉంటే, బూడిదలో నుంచి నీకు పూదండను ఆయన ఇస్తాడని వాక్యం చెప్తోంది. స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము
3వ వచనాన్ని మనం చదువుతుంటే, బూడిదకు ప్రతిగా పూదండను ఆయన ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. ఆయన ఏం చేయగలడో, నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేయగలడో ఆయన వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదివి చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇవ్వటానికి ఆయన నన్ను పంపాడని యేసుప్రభు మాటలు ఇక్కడ రాయబడ్డాయి. స్తోత్రం. యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారనంటే, బూడిదకు ప్రతిగా పూదండను, ఎవరికి అని అంటే సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేసి, సంతోష వస్త్రం ధరింపచేసి, వారికి ఆనంద తైలముతో అభిషేకం చేసి, బూడిదకు ప్రతిగా పూదండను ఆయన ఇస్తానని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని వారికి అనుగ్రహిస్తామని చెప్తున్నాడు. ఆయన ఏం చేయగలడో తెలుసా? బూడిదలో నుండి నీ జీవితాన్ని పూల బాటలోనికి తీసుకొని రాగలడు. ఇప్పుడు ఒకవేళ అంత బూడిద అయిపోయింది, ఇంకేమీ లేదు నా జీవితంలో, నిరీక్షణకు లేకపోతే నిరీక్షించటానికి, ఆశతో బ్రతకడానికి, నమ్మకం ఉంచడానికి ఏం కనబడట్లేదు, ఏమీ లేదు, అంత బూడిదే అన్నట్టుంటే ఆ బూడిదను నీకు పూదండగా నా దేవుడు మార్చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన అలాంటి కార్యాలు చేయగలడు అని చెప్పటానికి ఈ యోబు గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. యోబు జీవితాన్ని నువ్వు చూసినప్పుడు అంతా పోయింది, ఇక లేదు ఏమీని. అలాంటి పరిస్థితుల్లోనే యోబును మరల ఏం చేశాడనంటే, రెండంతలుగా దేవుడు ఆశీర్వదించి అతని పరిస్థితులు, అతనికి బూడిదకు ప్రతిగా పూదండను దేవుడిచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం కూడా ఒకవేళ ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు అంతా అయిపోయింది, ఏమి లేదు, ఏం మిగలలేదండి, ఏమీ లేదు అని అనుకుంటారేమో, బూడిదకు ప్రతిగా ఆయన పూదండను అనుగ్రహిస్తాడు. స్తోత్రం. ఒకవేళ నీ హృదయం అంతా భారంతో నిండిపోయి, నీ ఆత్మ దుఃఖముతో, బాధతో కాలం గడుపుతూ ఉందేమో, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన ఆనంద తైలము, స్తుతి వస్త్రము అనుగ్రహిస్తాడని, సంతోష వస్త్రం ధరింప చేస్తాడని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, థామస్ ఆల్వా ఎడిసన్ అనే గొప్ప శాస్త్రవేత్త, అతనికి షికాగో అనే పట్టణంలో ఓ పెద్ద ల్యాబ్ ఉండేదట. పెద్ద ల్యాబ్. ఆ రోజుల్లో అతను చాలా పేరుగాంచిన పెద్ద శాస్త్రవేత్త. అతను ఎన్నో ప్రయోగాలు చేసి అతను చాలా కొత్త కొత్త విషయాలు కనిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఒకరోజు ఏమైందనంటే, ఆ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో మొత్తం కాలిపోయిందంట. అతను కొత్త కొత్త ప్రయోగాలు చేసి రాసుకున్న నోట్సులన్నీ కాలిపోయినాయి. అందులో ఉండే ఆ సామగ్రి అంతా కాలిపోయింది. ల్యాబ్ అంతా కాలిపోయిందంట. ల్యాబ్ అంతా కాలిపోతే అతను తన భార్యతో ఏం చెప్తున్నాడనంటే, తన కుమారుడు దగ్గరే ఉంటే, మీ అమ్మగారిని, నీ తల్లిని త్వరగా పిలు, మీ అమ్మను పిలు. ఎందుకనంటే, ఇంత పెద్ద ప్రమాదాన్ని మీ అమ్మ ఎప్పుడు చూడలేరు కదా, చూసి ఈ పెద్ద ప్రమాదం, అదంతా అగ్ని ప్రమాదం అయిపోయి అంతా కాలిపోతుంటే, ఆ అగ్ని మీ అమ్మగారు చూసి సంతోషిస్తారు, పిలు అన్నాడంట. స్తోత్రం. ఎవరన్నా అయితే ఏమంటారో, ఇంత పెద్ద ప్రమాదాన్ని మీ అమ్మ ఇంకా చూడలేరు కనుక పిలు అని చెప్పారట. మొత్తం అంతా కాలిపోయిన తర్వాత ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఫోటో ఒక్కటే మిగిలిందంట. స్తోత్రం. ఏం మిగిలింది? ఆయన ఫోటో ఒక్కటే మిగిలిందట. ఆ ఫోటో తీసి అన్నాడట, మొత్తం అంతా కాలిపోయింది కానీ నా ఫోటో కాలలేదు, నేను కాలలేదు. స్తోత్రం. నా ఫోటో అలాగే సజీవంగా ఉంది, కాలకుండా నేను కూడా సజీవంగా ఉన్నాను, మరలా నేను మొదలు పెడతానని అతను మొదలుపెట్టి మరలా ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు
అతను కనుగొనగలిగాడంట. స్తోత్రం, హల్లెలూయా. అదనోటే చెప్పాడు, నా ప్రభువు సజీవంగా ఉన్నాడు, నేను సజీవంగా ఉన్నాను, నేను మరలా ఈ ల్యాబ్ను లేకపోతే ఈ ప్రయోగాలను మరలా చేస్తానని అతను మరలా గొప్ప విషయాలు కనుగొనగలిగాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నీ జీవితం కూడా ఒకవేళ పరిస్థితులు, కష్టాలు, శ్రమలు, బాధల్లో కాలిపోయి బూడిదైపోయినట్టు అయిపోయినా, ఆ బూడిదకు బదులుగా, బూడిదకు ప్రతిగా ఆయన పూదండను మీకు అనుగ్రహిస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున దావీదు జీవితం ఎలా అయిపోయిందనంటే, మీరు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుతుంటే, ఈ దావీదు సిక్లగులో నివసిస్తున్నప్పుడు అతని పరిస్థితి ఏమైపోయిందనంటే, అతనుకున్నదంతా ఒక్కరోజునే కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. అసలు చాలా కష్టం, చాలా బాధ, దుఃఖము అతని జీవితంలో ఎదురైంది. అక్కడ రాయబడిన మాటలు మీరు చదువుతుంటే, ఏడవటానికి శక్తి కూడా లేనంతగా వారు ఏడ్చారట. ఒకసారి ఆ మాటలు మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 1-6 వచనాలు ఒకసారి చదువుదాం. దావీదు అతని జనులు 3వ దినమందు సిక్లగుకు వచ్చారు. అమాలేకీయులు దండెత్తి సిక్లగు మీద పడి కొట్టి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారిని అందరినీ చెరపట్టుకొని వారిని తీసుకొని పోయారు. దావీదు అతని జనులు పట్టణానికి వచ్చి అది కాల్చబడి ఉండడం, తన భార్యలు, కుమార్తెలు, కుమారులు చెరలోనికి కొనిపోబడి ఉండడం చూచి, ఇక ఏడవటానికి శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చాడట. చూడండి, ఆ పట్టణం అంతా కాలిపోయి బూడిదైపోయిందంట. గొప్పవారు, చిన్నవారు, గనులు, ఇంకా ఘనహీనులు అందరినీ కూడా చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఏమీ మిగలలేదు, ఏమీ మిగలలేదు. దావీదు భార్యలు, పిల్లలు కూడా చెరలోకి వెళ్ళిపోయారు. అక్కడ దావీదుతో పాటు ఉన్నవారు ఏడవటానికి కూడా శక్తి లేనంతగా వారు ఏడ్చారట. ఏడ్చి ఏమైందో తెలుసు, అక్కడ దావీదుతో ఉన్నవారు ఇదంతా నీ వల్లనే జరిగిందని రాళ్లతో దావీదును కొట్టి చంపేద్దామని వచ్చారట. తర్వాత వచ్చిన కూడా చదువమ్మ ఒకసారి. చూడండి 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకున్నారంట. దావీదుతో ఉన్న ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారనంటే, ఇక ప్రాణం విసిగిపోయి తమ కుమారులు, కుమార్తెలు చెరలోనికి వెళ్ళిపోయారు, దావీదును రాళ్ళు రువి చంపేద్దామని చెప్పుకున్నారట. అయితే అక్కడ రాయబడిన మాట చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్న వారందరూ, ఉదాహరణకు ఒక ఊరి వారందరూ దావీదు మీదకి వచ్చేసి రాళ్ళు రువి చంపేద్దాం అనుకుంటున్నారు. దావీదు అక్కడే ఉన్నాడు. ఆ పట్టణం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. ఆ ఉన్నాయన్నీ కూడా కాలిపోయినాయి, తగలబడిపోయాయి. కాలి బూడిదైపోయిన ఆ పట్టణంలో ఈ మనుషులనేమో, భార్యల్ని, పిల్లల్ని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారు. ఎవ్వరు మిగలలేదు, ఏమీ మిగలలేదు. వారు ఎంత ఏడ్చారనంటే,
ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చారంట. అంతా అయిపోయింది అని అనుకుని వారు ప్రాణం విసిగి దావీదును రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారట. కానీ దావీదుకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నిరీక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితులన్నీ తారుమారైపోయి అంతా అయిపోయింది, అంతా కాలిపోయింది, బూడిదైపోయింది, ఇక నా జీవితంలో మిగిలింది బూడిదే, ఏమీ లేదు అని అనిపిస్తే నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న వాళ్ళు, ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కార్యముల కొరకు ప్రార్థన చేసుకునేవారు తప్పకుండా నూతనమైన బలం పొందుతారని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్పగలుగుతారా? హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుతుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారని వాక్యం చెప్తోంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకొని, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని లోకములో ఏదైనా జరుగుతుందని ఎదురు చూస్తే నీకేమీ జరగకపోవచ్చు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారు. స్తోత్రం. కాలిపోయిందా, బూడిదైపోయిందా, ఇంకేం మిగలలేదా? ఒకవేళ చెట్టు నరకబడినట్టుగా నీ జీవితంలో అంత మోడుబారిపోయిన పరిస్థితులా, కానీ ఆయన కొరకెదురు చూస్తే, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఆ మోడుబారిపోయిన మొద్దులో నుంచి కూడా ఆయన చిగురులు, లేత చిగురులు పుట్టిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేత కొమ్మలు వేసేటట్టుగా చేస్తాడు. బూడిదైపోతే ఆ బూడిదలో నుంచి నీకు పూల ఆ బాటను ఆయన కలుగ చేస్తాడు, పూదండను ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. 25వ కీర్తన 3వ వచనం చెప్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు సిగ్గుపడరు. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్తారా? దేవుని బిడ్డ, ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితులను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ బాధలను బట్టి అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకుంటావేమో. ఈ మాటలు వింటున్నా సహోదరుడా, సహోదరి, ప్రితల్లి, మీరెవరైనా ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నా, వృక్షం నరకబడిన తర్వాత దాని మొద్దు భూమిలో పాతదైపోయి, దాని వేరు కూడా చీకిపోయి అసలు ఏమీ లేదు, అంతా అయిపోయింది అనే పరిస్థితుల్లో ఉన్న నీటి వాసన మాత్రము చేత ఆయన మరలా దానికి చిగురులు పెట్టేటట్టు, లేత కొమ్మలు వేసేటట్టుగా ఆయన చేస్తాడు. స్తోత్రం. మీ జీవితం ఎంత దుర్భరంగా మారిపోయినా, ఎంత దయనీయమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా, ఇక ఆశ లేదు అన్నంతగా యోబు పరిస్థితుల వలె మారిపోయిన, స్తోత్రం, యోబుకి ఇంకా ఆశ ఏమీ లేదు, ఇకేమీ లేదు, అంతా అయిపోయింది. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే రెండింతలుగా ప్రభు యోబును ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీ జీవితం కూడా అంతా అయిపోయింది అనుకుంటుంటే, ఒకవేళ నీకు నిరీక్షణే కోల్పోయి నిరాశలో బ్రతుకుతూ ఉంటే, ఆయన సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింప చేస్తానని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా పూదండనిస్తాడు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తాను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానని చెప్తున్నాడు. స్తోత్రం. ఈ రోజున నీ గుండెల నిండా బాధ, భారము, దుఃఖమే ఉందేమో, కానీ ఆ భారభరితమైన నీ ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చి ఆ భారమంతా తొలగించేసి, బాధలన్నీ తొలగించేసి నువ్వెంతో సంతోషంతో, తేలికపాటి హృదయముతో ఆనంద గానము చేసేటట్టుగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసే వారికి నూతనమైన బలం ఇస్తాడు. బలం ఎక్కడి నుంచి వస్తుందని అంటే, దావీదు ఆ పట్టణం అంతా కాలిపోయింది, ప్రజలందరూ ఏకమైపోయి దావీదును రాళ్లతో కొట్టడానికి వస్తున్నారు, కానీ అతనికి ధైర్యము, బలం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే దేవుణ్ణి బట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నీకేమి లేకపోయినా, ఎవరు లేకపోయినా, పరిస్థితులన్నీ మారిపోయినా,
అసలు ముందుకొక్క అడుగు కూడా వేయటానికి దారి కనిపించకపోయినా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో నువ్వు బ్రతికితే నా దేవుడు నీకు నూతనమైన బలమిచ్చి నీ జీవితంలో నూతనమైన కార్యాలయం జరిగించగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు సిగ్గుపడరంట. స్తోత్రం. నీటి వాసన చాలు, ఆయన నీ జీవితాన్ని మరలా తిరగేసి, లేకపోతే నీ జీవితంలో పరిస్థితులను మార్చేసి బూడిదకు ప్రతిగా పూదండ ఇవ్వటానికి, బూడిదలో కూర్చున్న నీ జీవితాన్ని లేవనెత్తటానికి ఒక్క క్షణము, ఒక్క చిన్న కారణము, ఓ చిన్న కార్యము చాలు ఆయనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన బూడిదలో నుండి ఏం చేయగలడనంటే ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవుడు నీకు నూతనమైన బలమిచ్చి నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేసి, మోడిబారిపోయినా, మొద్దుగా అయిపోయినా, ఇక ఏమీ జరగదు, అంతా అయిపోయింది అనుకుంటున్నా నీ పరిస్థితులను మార్చేసి ఆ నరకబడిన చెట్టుకు లేత కొమ్మలు వచ్చినట్టే నీ జీవితాన్ని మరలా చిగురులు అనుగ్రహిస్తాడు, మరలా నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాత్రి నిరీక్షణ కోల్పోవద్దు, అంతా అయిపోయిందని అనుకోవద్దు, ఇక ఇప్పుడే నా జీవితం ఇక ముందుకెళ్ళే దారి లేదని అనుకోవద్దు, నీ జీవితాన్ని ముగించేద్దామని అనుకోవద్దు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం ఇంకా అయిపోయింది అని అనుకోవద్దు. హల్లెలూయా. మంచి కాలము ముందుంది అని నిరీక్షణతో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదులాగా మొత్తం అంతా కాలిపోయినా మీరు ఆ తర్వాత 18-19 వచనాలు చదువుతుంటే దావీదట మరలా సమస్తము తిరిగి తీసుకుని వచ్చాడంట. స్తోత్రం. ఆ మాటలు చదివేసి మన మాటలు ముగించుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18, 17, 18 ఒకసారి చదివి చూడండి. పద్దెనిమిది 19 అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకున్నాడు అతడు. సమస్తమును రక్షించాడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంతా అయిపోయింది అని అనుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న దావీదు జీవితం ఎలాగ అయిపోయిందని అంటే సమస్తమును రక్షించగలిగాడంట. స్తోత్రం. అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయిన సమస్తాన్ని మరలా తీసుకురాగలిగాడట. ఒకవేళ నీకున్న కష్టము, నీకున్న బాధ, నీకున్న కరువు, నీకున్న ఇబ్బంది, నీ జీవితంలో సమస్తమును ఒకవేళ దోచుకొని వెళ్ళిపోతుందేమో. కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఆర్థిక ఇబ్బందులు వారి కష్టార్జితం అంతా పట్టుకుని వెళ్ళిపోతుంటాయి, ఏమీ మిగలకుండా. ఏమీ లేదండి, అంతా అయిపోయిందండి, అసలు జీవితంలో ఆశ అనేది లేదండి అనేవాళ్ళు చాలామంది. కానీ దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటనంటే సమస్తము రక్షించగలిగాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయినది అంతా కూడా మరలా తిరిగి తీసుకొని రాగలిగాడు. దావీదే తిరిగి తీసుకొని రాగలిగితే, దావీదు నమ్మిన దేవుడు దావీదు జీవితంలో అలాంటి కార్యాలు చేస్తే, ఈ రాత్రి నీ జీవితంలో కూడా సమస్తమును మరలా తిరిగి తీసుకుని వచ్చే కార్యాలు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన కొరకు ఎదురు చూడటం, ఆయన సన్నిధిలో కనిపెట్టడం, ఆయన యందు నమ్మకం ఉంచటం, ఆయన యందు విశ్వాసం ఉంచటం ఎప్పుడు మానదు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు సిగ్గుపడరని వాక్యం చెప్తుంది. ప్రభువా, అంతా అయిపోయింది అనుకోను, నా జీవితంలో నువ్వు చేయటానికి ఇంకా ఎంతో ఉందని నీ కార్యముల కొరకు ఎదురు చూస్తాను, నాకు అలాగున సహాయం చేయి, నా విశ్వాసం బలపరచు, నిన్ను బట్టి నన్ను ధైర్యపరచు, బూడిదను ప్రతిగా పూదండను నాకు అనుగ్రహించు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నాకు అనుగ్రహించు,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఒక రోజున నేను స్తుతించే కార్యాలను జీవితంలో జరిగించని ఓ చిన్న ప్రార్థన చేస్తారా? తలలు వంచి కళ్ళు మూసుకొని ఓ చిన్న ప్రార్థన చేయడానికి తలలు వంచి కళ్ళు మూసుకొని